హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత హెల్త్. ఇంట్లో కనిపించే బల్లులు కరిస్తే ఏమవుతుంది? వాటి కాటు విషపూరితమా? బల్లి కాటు నిజంగానే ఆరోగ్యానికి డేంజరా? బల్లి కుడితే ఏం చెయ్యాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బల్లులు తరచుగా ఇళ్లల్లో కనిపిస్తాయి. చాలామంది వీటిని చూసి భయపడతారు. కొందరికి వంటి అసహ్యం కూడా. పొరపాటున బల్లి ఆహారంలో పడితే ఇక అంతే సంగతులు. ఆ ఆహారం విషంగా మారుతుంది. అయితే బల్లి విషపూరితమైనదని, అది కుడితే ఆరోగ్యానికి ప్రమాదమని కొందరు నమ్ముతారు. ఇంట్లో కనిపించే బల్లులు వాటి చర్మం నుంచి విషాన్ని విడుదల చేస్తాయని కొందరి నమ్మకం. అయితే బల్లి కాటు నిజంగానే ఆరోగ్యానికి డేంజరా? బల్లి కుడితే ఏం చెయ్యాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇళ్లల్లో కనిపించే బల్లులు విషపూరితమైనవి కావు. అలాగే వాటి చర్మం నుంచి బయటకు విషం రాదు. కొన్ని రకాల బల్లులు విషపూరితమైనప్పటికీ అవి ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. ఇళ్లల్లో మాత్రం ఉండవు. ఇళ్లల్లో కనిపించే బల్లులు సాధారణంగా కీటకాలను తినడం ద్వారా కడుపు నింపుకుంటాయి. వీటి వల్ల మనుషులకు ఎలాంటి ముప్పు ఉండదు. బల్లుల వల్ల మనుషులకు డేంజర్ లేనప్పటికీ అవి పరాన్న జీవులు. బ్యాక్టీరియాల్ని మోసుకెళ్లగలవు. దీంతో అవి సంక్రమణకు కారణమవుతాయి. బల్లుల మలం చాలా డేంజర్. ఆ మలాన్ని ఇంటి నుంచి నివారించాలి. అయితే కొన్ని సందర్భాల్లో బల్లి కాటు డేంజర్ అని గమనించాలి. అందుకే బల్లి కుడితే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. కొన్ని కారణాల వల్ల బల్లి మిమ్మల్ని కరిచినట్లయితే భయాందోళనకు గురికాకుండా కొన్ని చికిత్సలు చేయండి. శుభ్రమైన నీటితో కడగాలి. ముందుగా కరిచిన ప్రదేశాన్ని శుభ్రమైన నీటితో శుభ్రంగా కడగాలి. సబ్బుతో క్లీన్ చేసుకోవాలి. బల్లి కరిచిన ప్రాంతాన్ని సెప్టిక్ కాకుండా అందుబాటులో ఉన్న మందు అప్లై చేయాలి. పై చికిత్సల తర్వాత కూడా కరిచిన ప్రాంతంలో వాపు, నొప్పి ఉంటే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. బల్లి కరిచిన ప్రదేశంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. కరిచిన ప్రదేశంలో వాపు, ఎరుపు లేదా వెచ్చదనం ఉండొచ్చు. కరిచిన ప్రాంతం చుట్టూ దురద లేదా దద్దుర్లు, ఇది సంక్రమణ సంకేతం కావచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల కూడా అధిక జ్వరం రావచ్చు. వికారం లేదా వాంతులు వస్తే అవి విషపూరిత సంకేతాలు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బల్లులు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలి. పరిశుభ్రత పాటించండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. ఆహార పదార్థాలను మూత పెట్టి ఉంచండి. గోడలపై, కప్పులపై పగుళ్ళు రాకుండా మూసి ఉంచండి. కొన్ని సహజమైన పద్ధతుల ద్వారా బల్లుల్ని ఇంటి నుంచి తరిమి కొట్టవచ్చు. లవంగాల స్ప్రే, పుదీనా, బంతి, లావెండర్ వంటి మొక్కల్ని ఇంట్లో పెంచండి. ఈ మొక్కల్ని పెంచడం ద్వారా బల్లుల్ని ఇంటి నుంచి తరిమి కొట్టవచ్చు.